వాళ్ళకి ఏమైనా కవర్ వస్తుందా, పవర్ వస్తుందా వాళ్ళకి? దేనికి? సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్ లైన్ చేసింది, అట్రాసిటీ యాక్టివిటీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని. కోర్టు డిసైడ్ చేసిన తప్పుడు కేసా, ఏం కేసా అని. డిఎస్పీ గారు విజిటింగ్ పోవాలా, పోయి చూడాలా. ఈ మధ్య జగన్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు వచ్చారని మాళిగాలి పోయినాయని, అది ఇంపార్టెంట్ కేసు అయిపోయింది. వాళ్ళు పిల్లలు ఆ ఊర్లో బతకలేకపోతున్నారు. ఎస్సీలు అనే వాళ్ళు గుండెగల విలేజ్లో బతకలేకపోతున్నారు. దయచేసి ఈ విషయాన్ని ఆల్రెడీ మా సీనియర్ లీడర్లు, మా పలమనేరులో ఉన్న వాళ్ళు, మా సీనియర్ కావచ్చు, మా బీఎస్పీ పార్టీలో మా శివాడి గోవింద్ కావచ్చు, అట్లే బీఎస్పీలో పనిచేసి మా చంద్ర కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకి తగిన విధంగా వాళ్ళ సహకారాలు అందించి ముందుకు తీసుకోబోతున్నారు. మేము పోలీసు వాళ్ళని ఒకటే రిక్వెస్ట్ చేసేది, నాకు తెలిసి ఇది ప్రభుత్వాలు పనిచేయాలి, పార్టీలు పనిచేస్తూ ఉన్నాయి. మాకు అర్థమైంది. లేకపోతే పోలీసులు ఇట్లా బిహేవ్ చేయరు. నేను పోలీసులు తప్పడిన, వాళ్ళ పరిస్థితులు బాగలేదు. వాళ్ళు సామాన్య మానవులు అయిపోయినారు. ఈ విషయాన్ని వాళ్ళు ఏమి త్వరగా ఏమి చట్టంలో దాని విధంగా వాళ్ళకి న్యాయం జరగకపోతే డెఫినెట్గా చెలో పలమనేరు ముట్టడి మాత్రమేమో డెసిషన్ తీసుకొని గంగవరం పోలీస్ స్టేషన్ ముట్టడించడం జరుగుతుంది. డిఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తాము, ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. దయచేసి ఈ విషయాన్ని సీరియస్ తీసుకొని మా దళితులకి మళ్ళీ రిపీట్ కాకుండా, కూటమి చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు బలిగేసినాడు పెద్ద ఆయన. ఆ రోజు దళితుల జోలికి వస్తే మా ఇంటి మీదకి వచ్చినట్టు మేము మీ ఇంటి పెద్ద కొడుకున్నాడు, ఇదే మేము పెద్ద కొడుకుతున్నాము. దయచేసి మీరు ఫోన్ చేసి చెప్తారేమో, వీళ్ళు కొడమని చెప్తారని మేము చెప్పడంలా. లోకేష్ గారు, పవన్ గారు, చంద్రబాబు గారు ఫోన్ చేసి చెప్పరు. ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పరు మీరు కొట్టండి అని. కానీ లోకల్లో ఉండి ఆధిపత్య కులపరిని మీరు అడగాలి కదా. కనీసం ఎమ్మెల్యే గారి విషయంలో స్పందించాలి కదా. అమరేంద్ర గారు కూడా నేను స్పెషల్గా అడుగుతా ఉన్నాను, అన్న మీరు చెప్పమని చెప్పరు, మీరు మంచి వ్యక్తి, నేను కాదన్నాను లేదు. కనీసం మీ పార్టీ కార్యకర్తలు అంట పైగా వాళ్ళు, కనీసం మీరు ఒక మాట మాట్లాడలేరా? ఏమైనా జరిగిందని అడగలేదా? దానికి కూడా నోడ్చుకోలేదా? వీళ్ళు వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టలేదా? మేము ఈ ప్రభుత్వం ఈ సంఘంలో కలిసి మనుషులు కాదా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. మేము ఏదో పార్టీ మీద దుమ్ము పోయేలను, బురద పోయేలని పనిచేయడం లేదు. మాకు జరిగిన అన్యాయాన్ని కనీసం మొన్న ఏదో చిన్న గొడవ అయితే మానవులు కొట్టుకుంటే అప్పుడే స్టేషన్లో కూర్చోబెట్టేస్తూ ఉంటారు. సంతోషమే, మీరు లా అంటారు కాపాడుతారు, వెరీ గుడ్. మరి తల ఓపెన్ చేసిన వాళ్ళు మీరు ఎందుకు పూజ చేస్తూ ఉంటారు? వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలంట, కరెక్టా కాదు చూడండి, ఏమన్నా దేవుళ్ళ ఇది చేయాల్సిన కోర్టు చేస్తుంది. డిఎస్పీ గారు విజిటింగ్ పోతారు, రాసి పంపించి కోర్టు అరెస్ట్ చేయండి సార్, కోర్టు డిసైడ్ చేస్తుంది. మీరు ఎందుకు రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? దయచేసి ఈ మీద ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. డెఫినెట్గా స్పందించకపోతే మేము ఒక వారం టైం చెప్తున్నాం. ఈ వారంలో కానీ మాకు కానీ ఏం జరగకపోతే డెఫినెట్గా మేము పార్టీలకు అతీతంగా దళితులంతా ఒక్కటై డెఫినెట్గా గంగవరం ముట్టడికి చెల్లో గంగవరం అని ప్రజలు పెట్టుకోదలుచుకుంటున్నాం. ఇది మీకు వార్నింగ్ అనుకుంటారా, విన్నపోతారా? అప్ టు యూ పీపుల్. మాకేం బాధ లేదు. మాకు ధర్మం న్యాయం జరగాలి. దానికోసం మేము ఎంత దూరమైన వస్తాం. మా లీడర్లు కూడా దాని మీద పనిచేస్తున్నారు. దయచేసి నేను సీరియస్ తీసుకున్నాను ఆశిస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.